गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपवस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఉగాది తరువాత ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా విజయ పరంపర కలగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా ఏ దేవుణ్ణి పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాలు ఇప్పుడు శుభయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు పంపించవచ్చు. అదేవిధంగా జాతక పరిశీలన కోసం కూడా 9866044439ని సంప్రదించవచ్చు. కదలి వివాహాలు, కుంభ వివాహాలు, ఏదైనా సరే జపాలు, హోమాలు, ఏవైనా వేట్ల కోసమన్నా సరే మనల్ని సంప్రదించవచ్చు. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను. అందుకని మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం, మీ బంధుమిత్రులకి పెళ్లి సంబంధాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఉగాది తర్వాత సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి మఖ, పుబ్బ, ఉత్తర, ప్రథమార్థం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని విషయాలలో అన్ని రంగాల్లోని కూడా యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో చిన్న వ్యతిరేకతలు, చిన్న అలసట్లు ఉంటే అబ్బా నాకేమిటి ఇలా ఉంది, కొత్త సంవత్సరం వెళ్ళిపోయింది, నాకు అద్భుతాలు జరగాలి కదా అని అనేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని ఏంటంటే కనుక స్థాన మార్పు అంటే గబక్కన ట్రాన్స్ఫర్లు అవుతాయి. దానివల్ల టెన్షన్ తీసుకుంటారు కదా మీరు, అలాంటి టెన్షన్స్ కూడా ఉంటాయి. తర్వాత ధనం సమయానికి అందుతుంది, మీరు ధైర్యంగా ముందుకు సాగండి. ఏం ధనం గురించి మీరు అసలు ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు లేవు. ఉగాది తర్వాత ధనం అందుతుంది. అందువల్ల ఇప్పటివరకు ఏదైనా స్టక్ అయిపోయింది, అయ్యో మనకు బిల్లులు పాస్ అవ్వలేదు అని కాంట్రాక్టర్లు అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ఉద్యోగాల్లో కూడా జీతం ఇంకా సరిగా రాలేదు, డ్యూ ఉండిపోయింది, లేకపోతేనేమో నాకు రావాల్సిన ఇంటెన్సివ్స్ రాలేదు, ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా. అన్ని విధాలా కూడా ఆ పరిస్థితులు అయితే కనుక వచ్చేస్తాయి, ఏం పర్వాలేదు. తర్వాత ఏంటంటే కనుక మీ మాట మీద ఇంట్లో కానీ బయట కానీ గౌరవానికి లోటు లేదు. మీ మాట మీద గౌరవాలు పెరుగుతాయి, ప్రతిష్ట పెరుగుతుంది. తర్వాత గృహంలో కూడా వస్తువులు, తర్వాత ఏదైనా సరే మాట ముచ్చట, వివాహానికి సంబంధించినటువంటివి జరిగేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. పెళ్ళిళ్ళు కూడా కుదిరేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉగాది తరువాత శుభారంభంగానే ఉంది. ఆ తర్వాత ఏంటంటే కనుక కొన్ని టైంకి మీరు భోజనాలు చేయకుండా, తర్వాత ఏంటంటే కనుక ఎవరికైనా సరే భరోసాలు మాట ఇచ్చేయడం, ఆ తర్వాత సర్దుబాటు కాక చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఇబ్బందులన్నీ కామన్గానే ఉండేవే. అందుకని ఏదైనా మాట ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వడం చెప్పదగిన సూచన. సంతాన అభివృద్ధి బాగుంది, యోగాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఏంటంటే కనుక కొంచెం స్నేహితుల వల్ల కూడా మనకి కొన్ని పరిష్కారం కాని సమస్యలు కూడా వాళ్ళు ఏదో విధంగా హెల్ప్ చేస్తారు, మాట సాయం చేసి పరిష్కారం చేస్తారు. కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, లేదా బయట ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అయి ఉండొచ్చు. అన్నీ కూడా మనకి శుభమైనటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. తర్వాత మీ మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాటే మీకు శత్రువు. ఇంకంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి. మీరు మంచిగా మాట్లాడినా సరే అవతలి వాడు నెగిటివ్గా తీసుకుంటూ ఉంటాడు. మిమ్మల్ని వార్చలేనటువంటి వాడు మీ చుట్టూరు తయారవుతారు. అందువల్ల కాస్తంత చూడండి, షుగర్ కోటింగ్ ట్యాబ్లెట్ అంటాం కదా, హోమియోపతి తీగా ఉంటుంది, లోపలికి వెళ్ళి రోగాన్ని తగ్గిస్తుంది. అలాగా చక్కగా మితంగా, హితంగా, ప్రియంగా మాట్లాడటం అలవాటు చేసుకోండి, ఇంక సమస్య లేదు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా, శారీరకంగా మీ జాగ్రత్తలో మీరు ఉండండి. రోగాలు కొని తెచ్చుకోకండి, వేళకి భోజనం చేయండి, హోటల్ ఫుడ్ తినకండి, తెలివితేటలుగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్లు వెళ్ళిపోకండి. ఇవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తర్వాత ఏంటంటే కనుక ఖర్చులందు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. ఎందుకంటే ఖర్చులు పెట్టేటప్పుడు బ్రహ్మాండం పెట్టేస్తాం, కార్డులన్నీ గీచేస్తాం, ఆ తర్వాత ఏంటి జీరో బ్యాలెన్స్. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలా చెప్తున్నాను ఏమో అనుకోబాకండి, మీ మంచి కోసమే చెప్తున్నాను.
నిరుద్యోగులకి వచ్చిన అవకాశాలు వదలకుండా మీరు జాయిన్ అయిపోతే డెఫినెట్గా మీకు జీతంలో హైక్ వస్తుంది. అంతేగాని ఇంకా రావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని కూర్చోబాకండి. అంటే గృహాలు కానీ ఏదైనా సరే మనము కట్టుకోవాలని కానీ లేకపోతే నిర్మాణం చేపట్టాలి కానీ అనుకున్నటువంటి వాళ్ళకి మొదలుపెట్టుట అనేది మంచి ముహూర్తం చూసుకునే మొదలుపెట్టండి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దీనిలో కొంచెం పరిపక్వత చెందిన వాళ్ళు సలహా తీసుకోవడం కూడా చాలా మంచిది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక మనము విద్యార్థుల్లో ఎలా చదువుతున్నారు అనేది ఒక నిఘా కన్ను పెట్టండి. ఎందుకంటే వీళ్ళు కాసేపు మాధ్యమాల ద్వారా వేడుకలు చూడటం, లేకపోతే టైంపాసులు చేయడం, ఫ్రెండ్స్ తోటి చాట్లు చేయడం, ఇలాంటివి చేయడం వల్ల వీళ్ళ కెరీర్ దెబ్బతింటుంది. ఉగాది తర్వాత మీ పిల్లల మీద గట్టి దృష్టి పెట్టాల్సిందే, తప్పదు. తర్వాత ముఖ్యంగా అన్నింటా కూడా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని బ్రహ్మాండంగా ముందుకు సాగండి. తిరుగులేదు. భగవంతుడి దయ వల్ల మీరు అన్ని విధాలా కూడా యోగవంతంగా ముందుకు పెడతారు. కొంచెం ఖర్చులు ఒక్కటి కొంచెం బ్రేక్ వేసుకోండి చాలు, అన్ని విజయాలు మీ చెంతే ఉంటాయి. తర్వాత కూడా ఏంటంటే కనుక ఎక్కడైనా సరే ఏదైనా సరే చెల్లింపులన్నీ పూర్తి చేసేసి సాటిస్ఫాక్షన్గా కూర్చుంటారు ఆఖరికి. అర్థమైందా మీకు? వివాహాది శుభకార్యాలు కొలుక్కొచ్చేస్తాయి, అన్ని విధాలా సంతృప్తిగా ఉంటారు, అన్ని విధాలా కూడా అనుకూలం పెరుగుతుంది. మనం చూసినట్లయితే కనుక ఇంటా బయట గౌరవం పొందుతారు. ఇంకేం కావాలి మీకు చెప్పండి? అందువల్ల యోగవంతంగా ఉంది, ప్రయత్నాలు బాగున్నాయి. ప్రతిరోజు విడవకుండా మానకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు అశ్వత్థ వృక్షం అంటే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయటం, దుర్గా కవచం చదువుకోవడం, సూర్యభగవానుడికి నమస్కారాలు చేసుకోవడం. మీరు ఉగాది తర్వాత ఈ విధంగా చేసినట్లయితే సూర్యభగవానుడు ఆరోగ్యం ప్రసాదిస్తాడు. మనకేంటి అనుకుంటాం కదా, అందుకే మళ్ళీ వివరంగా చెప్తున్నాను. ఆరోగ్యం ప్రదాత సూర్యభగవానుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఓం సూర్యాయ నమః, మిత్రాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః, అలా మీకు తోచింది చదవండి చాలు. రెండవది ఏంటంటే కనుక గురువారం నాడు దత్తాత్రేయ దర్శనం చేసుకోండి, సాయిబాబా దర్శనం చేసుకోండి. తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చిల్లర నాణాలు ఇవ్వడం కానీ, లడ్డూ ప్రసాదం పట్టుకెళ్ళి ఎవరికైనా పంచడం కానీ చెయ్యండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ప్రతిరోజు దుర్గా కవచం వినే బయటికి వెళ్ళండి. దుర్గా కవచం బాగా గుర్తుపెట్టుకోండి. దుర్గాయ నమః అనుకోవడం, దుర్గా కవచం వినడం. లేదా లలితా సహస్రనామంలో 2 లైన్లు ఏమిటి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, ఈ 2 లైన్లు చేసుకోండి చాలు. ఓం శ్రీమాత్రే నమః.